అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం గత వారంలో క్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారం నూతన పార్లమెంట్ కావచ్చు, నూతన అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుదలకి మల్యాల మండలం కేంద్రంలో ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులు, మరి పత్రికా ప్రతినిధులు, మరి వివిధ పార్టీల ముఖ్య నాయకులు, యువకులు, యువజన సంఘాల ప్రతినిధులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని, అంటే గతం నుంచి ఉంటుంది ఈ ఆలోచన అందరికీ, అన్ని పార్టీలలో ఉంది, అందరి మేధావులలో ఉంది, కొండగట్టు నియోజకవర్గ కేంద్రం చేయాలని. కాబట్టి కొత్తగా ఏర్పడుతున్న నియోజకవర్గ పునర్విభజనలో కొండగట్టు నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని. మల్యాల కొడిమ్యాల మండలాలకు ఇది మధ్యాహ్నం ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. భౌగోళికంగా దీనికి సమీపంలో ఉన్న మండలాలను కలుపుకొని ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని విన్నవిస్తూ అందరం కూడా కార్యాచరణ కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. రెండవ సమావేశం 5వ తారీఖు నాడు పెడుతున్నాం ఇదే మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో. మూడవ సమావేశంలో అందుబాటులో ఉన్న అఖిలపక్ష సమావేశం అందరినీ పిలుచుకుని ఆల్ పార్టీసు, విద్యార్థులు, మేధావులు, యువకులు, యువజన సంఘాల ప్రతినిధులు, పత్రికా ప్రతినిధులతో మూడవ సమావేశంలో ఒక పూర్తి కార్యాచరణను అందరి ఆలోచనలకు అనుగుణంగా తీసుకోవాలని, కొండగట్టు నియోజకవర్గం ఏర్పడాలని, జగిత్యాల పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఏర్పడాలని. ఎందుకంటే మాకు గతంలో చొప్పదండి చాలా దూరం అయిపోయింది, చివరి గ్రామాలు అయిపోయినాయి. మరి ఇప్పుడు కూడా అలాంటి పొరపాటు జరగకుండా కొండగట్టు నియోజకవర్గ కేంద్రంగా ఉండాలని అన్ని దేవస్థానాలు నియోజకవర్గ కేంద్రాలుగా ఉన్నాయి. ధర్మపురి కావచ్చు, వేములవాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు. కాబట్టి ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి కొండగట్టు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడేయాలని విన్నవించడానికి కొరకు, కార్యాచరణ కొరకు ఆల్ పార్టీ మీటింగ్ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు కూడా అందుబాటులో ఉన్న నాయకులు వచ్చి పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు. జగిత్యాల పార్లమెంట్లోనే ఉండాలి, జగిత్యాల పార్లమెంట్ ఏర్పడాలనే భావంతో ఏర్పాటు చేసుకున్నాం. పత్రికా ప్రతినిధులందరూ కూడా సహకరించాలి, మేధావులు ఆలోచించాలి, దీనిపైన చర్చ జరగాల. ఎందుకంటే అధికారులకు ఏమీ కలలు రావు, ఇది వేయాలి అది వేయద్దని. వారి సొంత ఎజెండాతో కూడా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఉంటాయి. కానీ మనందరి ఎజెండా మాత్రం కొండగట్టు నియోజకవర్గం ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.